ఈరోజు వైఎస్ సునీత గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు కొద్దిగా అనుమానం ఉండేది, ఈ హత్య వెనక ఎవరున్నారు అని కొద్దిగా అనుమానం అయితే ఉండేది. ఈరోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అనుమానాలు మొత్తం కూడా క్లియర్ అయిపోయాయి. అసలు వివేక హత్య జరగడానికి ప్రధాన కారణమే ఈరోజు సునీత ప్రెస్ మీట్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2017లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వద్దన్నా కానీ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, అప్పుడు ఆయన్ని సొంత పార్టీ వాళ్ళే ఓడించారు. ఆ తర్వాత కూడా కక్ష పెరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వద్దంటే పోటీ చేశాడో ఆ కక్ష పెరిగింది. అప్పటి నుంచి వైరం అనేది కొంచెం కొంచెం పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి రాజకీయ కక్ష అయితే ఉంది. అదే సమయంలో ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వస్తుందనే ఒక ఉద్దేశంతోనే హత్య జరిగినట్టుగా ఈరోజు సునీత మాటలను బట్టి అయితే అర్థమవుతుంది. ఇక సునీత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డి చనిపోయిన సమయంలో అవినాష్ రెడ్డి పదే పదే తన దగ్గరకు వచ్చి 11:30 వరకు నా కోసం ప్రచారం చేశాడు, 11:30 వరకు నా కోసం ప్రచారం చేశాడని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడట. ఎందుకు వ్యాఖ్యలు చేశాడు? వాస్తవానికి నిజంగా 11:30 వరకు ప్రచారం చేశాడంటే అది అవాస్తవమే. ఇప్పుడు ఆవిడ తర్వాత ఇంకో మాట చెప్పింది, హంతకులు చుట్టూ మన చుట్టూనే ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనం గుర్తించలేమందంటే ఎవరు హంతకుడు ఎవరు? అవినాష్ రెడ్డి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అవినాష్ రెడ్డి మీదకు అనుమానం రాకుండా పదే పదే దగ్గరికి వచ్చి 11:30 వరకు నా కోసం ప్రచారం చేశాడు, 11:30 వరకు నా కోసం ప్రచారం చేశాడని తన కోసం తాను చెప్పుకునే ప్రయత్నం చేశాడంటే ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వకుండా. పాపం సునీత కూడా అదే చెప్పింది, కుటుంబ సభ్యుల మీద అంత తొందరగా అనుమానం రాదు కాబట్టి మొదట్లో మేము అనుమానించలేదని చెప్పి స్వయంగా సునీత ఈరోజు చెప్పే పరిస్థితి. ఇంకొక మాట కూడా చెప్పింది, అసలు వాస్తవానికి 4-5 రోజుల్లో తేలాల్సిన హత్య కేసు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? రెండోది, అసలు సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు వెంటనే తాను ముఖ్యమంత్రి కాకముందే, అంటే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో వెంటనే దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం ఎందుకు చేశాడు? నిజంగా బాబాయి హత్య కేసులో దోషులు తేలాలి అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ అనేది ఉత్తమమైన పద్ధతి కదా, దానికి ఇవ్వాలి కదా. మొదట అడిగింది కూడా ఆయనే కదా. కానీ ఎందుకు ఆయన మళ్ళీ తిరిగి దాన్ని వెనక్కి తీసుకున్నాడు? ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి అని చెప్పింది. ఎందుకు వెనక్కి తీసుకున్నాడంటే దీని వెనక కుట్రకోణం బయటకు వస్తే అది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందనే భయంతోనే ఆయన వెనక్కి తీసుకున్నాడు. అన్నిటికీ మించి ఒక మాట అయితే చాలా స్పష్టంగా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దు, హంతకుల పార్టీకి ఓటేయొద్దు, ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఆయన పాత్ర ఉందనేది సునీత అభిప్రాయం. ఇంకో మాట కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగాల, సిబిఐ విచారణ. ఎందుకు ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి గొడ్డలిపోటుతో చంపాడని చెప్పి ఆయన చెప్పాడు. ఎలా తెలుసు గొడ్డలిపోటుతో చంపాడని? అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి అది గొడ్డల పోట అని అంత క్లారిటీగా తెలియదే. అది కత్తిపోట, లేకపోతే గుణపం పోట, లేకపోతే ఇంకో గుండు సూత్తో పొడిచారా అనేది బాహ్య ప్రపంచానికి అప్పటి వరకు ఎవరూ చెప్పలేదు, ఏ పోలీసులు చెప్పలేదు, ఏ ఫోరెన్సిక్ లేకపోతే చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి కరాఖండిగా అది గొడ్డలని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆ గొడ్డలు పోనీ అక్కడ ఉందా అంటే లేదు, తర్వాత దొరికింది సిబిఐ వాళ్ళకి ఆ గొడ్డలు ఎక్కడుందనేది. కానీ మరి ఎలా చెప్పాడు? సునీత అడిగిన పాయింట్ కూడా కరెక్టే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగాలి అంటే గొడ్డల పోటని ఈయనకి ఎలా తెలుసు? ఈయన ఉన్నాడని మనం చెప్పట్ల, కానీ ఈయనకి ఎలా తెలుసు? సునీత అదే చెప్తుంది, ఒకవేళ నిర్దోషి అయితే విచారణ చేసి వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అనుకోండి, సిబిఐ విచారణలో ఆయన వదిలేయండి, నేను కాదని అంటలేదు. కానీ ఎలా తెలుసు అనేది తెలియాల్సి ఉంది కదా అని చెప్పి చెబుతుంది. సిబిఐ మీద ఎక్కడెక్కడి నుంచో ఒత్తిళ్ళు వస్తున్నాయని కూడా స్వయంగా చెప్తుంది. అది మన బహిరంగ సత్యమే. దేశ చరిత్రలోనే సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళితే రాష్ట్ర పోలీసులు అడ్డుకున్న ఘటన ఎక్కడా జరగల, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ఎందుకు జరిగింది? ఎవరు పోలీసులు, ఎవరు ఆధీనంలో పనిచేసే పోలీసులు అడ్డుకున్నారు? సో బాహ్య ప్రపంచానికి తెలుసు. అందుకనే సునీత ఆ మాట కూడా ఈరోజు చెప్పింది. ఇంకోటి ఏంటంటే సిబిఐ కేసులు ఏమవుద్ది, ఇప్పటికే నా మీద 11 ఉన్నాయి, పెడితే 12వ కేసు అవుద్దని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మేము చెప్పింది ఇంటే ఈను, లేకపోతే నువ్వు పెట్టుకుంటానంటే పెట్టుకో, మమ్మల్ని ఏం బెదిరించవద్దు, నాకు 11 కేసులు ఉన్నాయి, అయితే 12వ కేసు అవుద్ది. ఆ గతంలో కూడా చెప్పింది కదా, నువ్వు అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే ఏమవుద్ది, బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని అవినాష్ రెడ్డి చెప్పాడు. సిబిఐ మీద గట్టిగా ఒత్తిడి తెచ్చి అడిగితే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతే కేసుకే మొదటగా మోసం వస్తుందని చెప్పి వాడు కూడా అనేక సందర్భాల్లో పరోక్షంగా చెప్పారని కూడా ఈరోజు సునీత చెప్పడం జరిగింది. అంతిమంగా ఏంటంటే ఆ రోజు ఎందుకు సొంత కుటుంబం మీద అనుమానం రాలేదంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అసలు ఇందులో ఇంత కుట్రకోణం ఉందని నేను ఆలోచించలేకపోయాను, ఆ రోజు అంత మెత్తగా గొంతు కోసినట్టుగా నాతో మాట్లాడారని చెప్పి ఈరోజు సునీత చెప్తుంది. అంటే అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా మొదటి నుంచి వైఎస్ సునీతను నమ్మించే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏమో నా కోసం ప్రచారం చేశాడని లాయం చెప్పుకుంటాడు. మన సొంత ఫ్యామిలీ మీద ప్రతిపక్షాలు కుట్రబన్ని, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కుట్రబన్ని హత్య చేసి ఉంటాడు, మనల్ని దెబ్బతీయడానికి హత్య చేసి ఉంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి శుతిమెత్త మాటలు చెప్పాడు. ఇవన్నీ పాపం సునీత నమ్మింది. ఆవిడ చెప్పింది ఇందాక, దానికి ఒక కారణం సొంత కుటుంబం మీద వెంటనే అనుమానం రాదు. బేసిక్గా ఫస్ట్ మనం మనకి ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళ మీద అనుమానం వస్తుంది. సొంత కుటుంబం అనేది తర్వాత
తర్వాత తేలద్ది. సో ఒకటి ఈరోజు ఆ సొంత సునీత ఏమంటుందంటే కోర్టుల్లో ఎప్పుడు న్యాయం జరుగుద్దో నాకు తెలియదు సిబిఐ విచారణ బట్టి. కాబట్టి ప్రజా కోర్టులో న్యాయం జరగాల. ఇప్పటి వరకు నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరికొంతకాలం నాకు అండగా నిలబడండి అన్నారు. ప్రజా కోర్టు అంటే ఏంటి? వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెబితే అప్పుడు ఈ కేసు ముందు నడుస్తుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తను పదవిలో నుంచి దిగిపోతాడో అప్పుడు మాత్రమే వివేకా కేసు అనేది వేగంగా ముందుకెళ్తుంది. అప్పటి వరకు కేసు ముందుకు నడవదనేది సునీత ఉద్దేశం. అందుకనే డైరెక్ట్గా చెప్పింది, మా అన్న పార్టీకి ఓటేయొద్దు, హంతకుల పార్టీకి ఓటేయొద్దు, హంతకులను నమ్మొద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళ గురించి నువ్వు మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీకు నీ చెల్లెలైనటువంటి వరుసకు చెల్లెలైనటువంటి సునీత చేసిన వ్యాఖ్యల మీద నీ సమాధానం ఏంటి? ప్రత్యక్షంగానే చెప్పింది, డైరెక్ట్గానే చెప్పింది నీ పార్టీకి ఓటేయొద్దని, పరోక్షంగా నీ వెనకాల నువ్వు ఉన్నావని చెప్పింది. మరి దీనికి నీవు సమాధానం ఏంటి? సునీత అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద, ఇద్దరి మీద ఉంది.